జై శ్రీమన్నారాయణ. ఓం శ్రీ గురుభ్యో నమ. ఈరోజు మనం వివరించుకోవాల్సిన అంశం కార్తీక పౌర్ణమి విశిష్టత. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి హిందువులకు పరమ పవిత్రమైన రోజు. ఇది మహాశివరాత్రితో సమానమైన పుణ్యదినం. ఈ పర్వదినాన్ని త్రిపుర పూర్ణిమ, దేవ దీపావళి అని కూడా అంటారు. మహాభారత కథనాన్ని అనుసరించి కార్తికేయుడు తారకాసురుని సంహరించిన రోజే కార్తీక పౌర్ణమి. ప్రజలను నానా రకాలుగా హింసిస్తున్న తారకాసురుడు ఇక లేడన్న ఆనందంతో దీపాలు వెలిగించి సంబరం చేసుకున్నారు. 1000 ఏళ్ల రాక్షసుల పాలన అంతరించిన శుభ సందర్భంగా మహాశివుడు తాండవం చేశాడని పురాణాలు చెప్తున్నాయి. కార్తీక పౌర్ణమి అటు శివునికి, ఇటు విష్ణుమూర్తికి కూడా ప్రియమైన రోజు. ఈ రోజున దీపం వెలిగిస్తే తెలిసి తెలియక మనం చేసిన పాపాలన్నీ హరించుకుపోతాయి. కార్తీక సోమవారాల్లో కార్తీక పౌర్ణమి రోజున రుద్రాభిషేకం చేయిస్తారు. ఈ విశిష్ట దినాన సత్యనారాయణ వ్రతం చేసుకోవడం చాలా శ్రేష్టము. రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం 365 ఒత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు. రోజుకు ఒక ఒత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి ఈ ఒత్తులు. కొందరు దీపాలను అరిట దున్నిపై ఉంచి నదిలో లేదా కొలంలో వదులుతారు. ఇంకొందరు శివాలయంలో దీపాలు వెలిగిస్తారు. ఆ వీలు లేని వారు ఇంట్లోనే దేవుని ముందు లేదా తులసి కోట ఎదుట దీపం వెలిగిస్తారు. కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో దీపారాధన చేయడం అంటే ముక్కోటి దేవతలను పూజించడమే. సకల పుణ్య నదుల్లో స్నానం చేసిన ఫలం దక్కుతుంది. కార్తీక పౌర్ణమి నాడు చేసే దీపారాధనతో ఇహలోకంలో సుఖ సౌఖ్యాలు, పరలోకంలో ముక్తి లభిస్తాయి. పౌర్ణమి నాడు చేసే దీపారాధన చాలా విశిష్టమైంది. సాధారణంగా కృత్తిక నక్షత్రం, కార్తీక పౌర్ణమి కలిసి వస్తుంటాయి. ఈ నక్షత్రంలో దీపారాధన చేయడం శ్రేష్టం. ఈ నక్షత్రంలో చేసే దీపారాధనకు కృత్తిక దీపం అని పేరు కూడా ఉంది. కార్తీక పౌర్ణమి విశిష్టత, ఏం చేస్తే ఎలాంటి ఫలితాలు పొందవచ్చో తెలుసుకుందాం. కార్తీక పౌర్ణమి రోజు దీపం వెలిగిస్తే మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి నాడు తెల్లవారుజామున సముద్రంలో లేదా నదిలో స్నానం చేయడం శుభప్రదం. నదిలో స్నానం చేసే అవకాశం లేనివారు ఉదయాన్నే లేచి స్నానం చేసి ఆలయానికి వెళ్ళి దీపం వెలిగించి పూజలు నిర్వహించాలి. ఉసిరి దీపం. పౌర్ణమి నాడు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి గుడికి వెళ్ళి దేవుని దర్శించిన అనంతరం సాయంత్రం శుచిగా ఉసిరికాయతో దీపాలు వెలిగించాలి. బియ్యపు పిండితో ప్రమిదలు చేసి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. అనంతరం బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. దీపారాధనకు ఆవు నెయ్యి దొరకకపోతే నువ్వులను కూడా వాడవచ్చు. 365 వత్తుల దీపం విధి విధానం. కార్తీక పౌర్ణమి రోజున రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం 365 వత్తులతో దీపాన్ని వెలిగించాలి. రోజుకు ఒక వత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి. కార్తీక పౌర్ణమి రోజు శివాలయంలో దీపారాధన చేయడం అంటే ముక్కోటి దేవతలను పూజించడమే. సకల పుణ్య నదుల్లో స్నానం చేసిన ఫలం దక్కుతుంది. శివుడి దర్శనం. పౌర్ణమి రోజు శివాలయంలో పెట్టే ఆకాశ దీపాన్ని దర్శించుకుంటే సాక్షాత్తు ఆ పరమశివుడిని దర్శించుకున్న ఫలితం లభిస్తుంది. కార్తీక పౌర్ణమి రోజు విష్ణువు మత్స్య అవతారంలో దర్శనమిస్తాడు. కార్తీక పౌర్ణమి రోజు శివుడికి రాత్రి పాయసం నైవేద్యంగా సమర్పించాలి. కార్తీక పౌర్ణమి రోజు 4 వైపులు ఉండే దీపాన్ని వెలిగించాలి. ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర వైపులుగా ఉండే ఈ దీపాన్ని ఆంజనేయుడి విగ్రహం ముందు వెలిగిస్తే మంచిది. హనుమంతుడి అనుగ్రహం కలుగుతుంది. కార్తీక మాసం కార్తికేయుడికి ప్రత్యేకమైనది. అలాగే తులసి మాత పుట్టినరోజు కూడా. అలాగే తులసి వివాహం లేదా తులసి పూజ చేయడానికి ఇది ఆఖరి రోజు. మహామృత్యుంజయ మంత్రం. కార్తీక పౌర్ణమి రోజు మహామృత్యుంజయ మంత్రం జపించాలి. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృత అనే ఈ మంత్రాన్ని 108 సార్లు జపించాలి. కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం ఇంట్లో దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. ముఖ్యంగా ఇంటి ముందు తులసి కోట దగ్గర దీపాలు వెలిగిస్తే సర్వ పాపాలు తొలగి శుభం కలుగుతుంది. దీపం వెలిగించే అవకాశం లేని వాళ్ళు శివాలయంలో ఆవు నెయ్యి సమర్పించిన మంచి ఫలితం కలుగుతుంది. ఈ కార్తీక పౌర్ణమి రోజు స్నానం చేసి దీపం వెలిగించడం వల్ల అశ్వమేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుంది. ఇలా ఇవాళ దీపం వెలిగించడం వల్ల అన్ని కోరికలు తీరుతాయి.
కార్తీక పౌర్ణమి నాడు నమక, చమక, మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకం చేస్తే శివుడు ప్రసన్నుడవుతాడని పురాణాలు చెబుతున్నాయి. కార్తీక పౌర్ణమి రోజు తులసి కోటలో తులసి మొక్కతో పాటు ఉసిరు కొమ్మ పెట్టి తులసి చెట్టు ప్రక్కన రాధాకృష్ణ విగ్రహాన్ని ఉంచి పూజిస్తే యువతులు కోరుకున్న వ్యక్తి భర్తగా వస్తాడని ప్రతీతి. ఈ కార్తీక పౌర్ణమి రోజున ఉసిరిక దానం చేయడం వల్ల దారిద్ర్యం తొలగిపోతుంది. ఈ రోజు లలితాదేవిని సహస్రనామాలతో పూజిస్తే ఆ దేవి మనకు సకల ఐశ్వర్యాలు కలిగిస్తుంది. ఈ కార్తీక పౌర్ణమి రోజున దీపారాధన చేయడం వలన శివుని అనుగ్రహం కలుగుతుందని, ఆరిపోయిన దీపాన్ని వెలిగించినా పుణ్యం కలుగుతుందని పూర్వీకులు చెబుతుంటారు. దీపం వెలిగించేటప్పుడు పఠించవలసిన శ్లోకం: కీటాః పతంగాః మశకాచ్చ వృక్షాః జలేస్థలే ఏ నివసంతి జీవాః దృష్ట్వా ప్రదీపం నచ జన్మభాగినః భవంతి టైం స్వవజాహి విప్రాః. చదువుతూ దీపం వెలిగించి దీపశిఖలో దామోదరుని కాని త్రయంబకుని కాని ఆవాహన చేసి పసుపు కుంకుమ అక్షతలో వేయాలి. అది కార్తీక దీపం. దానికి నమస్కారం చేయాలి. ఆ రోజు దీపం చాలా గొప్పది. ఆ దీపపు వెలుతురు మన మీద పడినా చాలు. ఈ పవిత్ర దినాన విష్ణు ఆలయంలో స్తంభ దీపం పెట్టిన వారు శ్రీ మహావిష్ణువుకి ప్రీతివంతులవుతారు. ఈ దీపాన్ని చూసిన వారి పాపాలు పటాపంచలవుతాయని విశ్వసిస్తారు. స్తంభ దీపం పెట్టని వారి పితృదేవతలకు నరక విముక్తి కలగదంటారు. ఇది శ్రీ కార్తీక పౌర్ణమి విశిష్టత. కార్తీక పౌర్ణమి మహత్యం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యో మృక్షీయమామృతాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాన్ మృత్యో మృక్షీయమామృతాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యో మృక్షీయమామృతాత్. ఇప్పుడు మనం ద్వాదశ జ్యోతిర్లింగాల స్తోత్రం పఠించుకుందాం. సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాలం ఓంకారామరేశ్వరం ప్రజ్వల్యాం వైద్యనాథంచ ఢాకిన్యాం భీమశంకరం సేతుబందేతు రామేశం నాగేశం దారుకావనే హిమాలయే తు కేదారం గృష్ణే సంచ శివాలయే వారణస్యాం తు విశ్వేశం త్రయంబకం గౌతమీ తటే ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః సప్త జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి. కార్తీక మాసంలో ప్రతిరోజు ఈ ద్వాదశ జ్యోతిర్లింగాల స్తోత్రాన్ని పఠించుకుంటే సర్వ పాపాలు తొలగి శివకేశవుల అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.